హాయ్ హలో గైస్, నా పేరు దర్శన్. నేను 2 ఇయర్స్ ముందే వీడియో మీరు చూడాలా, బట్ ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో అప్పుడు ఎందుకు నేను అప్లోడ్ చేయలేదంటే, నేను పీయూసీలో ఉన్నప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు నా దగ్గర ఫోన్ అయితే లేదు, ఫోనే లేదు. దేంట్లో షూట్ చేస్తాం అని 1 ఇయర్ కాసా ఫైనల్గా నేను ఒక ఫోన్ కొన్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. సో దాంట్లోనే నేనైతే ఇప్పుడు షూట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ నేను డిగ్రీకి వచ్చినాక నా పనులంతా మీరు చూడవచ్చు. నా పనులంతా ముందుకు ఉండే అసహ్యంగా ఉండేది. పనులు ముందుకు వచ్చేసి అసహ్యంగా ఉండే. నేను షిమూత్ అంతా పెట్టుకుని యూట్యూబ్లో వీడియో వేసేది. ఎవరైనా చూస్తారా, చూసే ఒగ్గు బీబీ కూడా పూస్తుంది, ఎవరు చూడరు అనేసి నేను ఊరికే ఉంటుంది. డిగ్రీ ఫుల్ 1 ఇయర్, ఇప్పుడు 1 ఇయర్గా నేను ఏమీ చేయకుండా యూట్యూబ్ 1 ఇయర్లో నేను కొంచెమైనా ట్రై చేయాల్సిందే, బట్ నేనేమీ చేయలేదు. మళ్ళీ నేను క్లిప్స్ వేయించినాక వాళ్ళు 1 ఇయర్ వరకు నేను కాసే వాళ్ళు క్లిప్స్ అంతా వేసి ఉండారు కదా. 1 ఇయర్ అయినాక మనకి తగ్గిపోతుంది, మనకి వెనకాల కురుస్తుంది. సో మనం వీడియోస్ చేసుకోవచ్చు 1 ఇయర్ అయినాక అనే 1 ఇయర్ అయినాక మనం వీడియోస్ చేయొచ్చు అనేసి 1 ఇయర్ కాసా. బట్ వాళ్ళు ఇప్పుడు నేను రీసెంట్గా ఓ టూ వీక్స్ బ్యాక్ నేను సండే అపాయింట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడు పోతుంది వెనకాలకి అని నేను అడిగితే, వాళ్ళు ఇంకా 2 ఇయర్స్ అవుతుంది, డేట్ అంతా అడగదండ, ఇంకా 2 ఇయర్స్ అంటూ కానే కావాలా, ఇంకా 2 ఇయర్స్ అయిపోతే కన్ఫామ్ ఇది ఎప్పటికి అయ్యేది, 2 ఇయర్స్ అయినాక ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని కూడా తెలియలే, ఎలా వీడియోస్ చేస్తానని కూడా తెలియలే. సో ఇప్పుడైతే నేను కాలేజ్ ఫ్రీగా ఉంటాను, ఇంట్లోనే ఉంటాను. సో కాంటెంట్ టైం ఉంటుంది, క్రియేట్ చేయొచ్చు. బట్ నేను వన్స్ జాబ్కి వెళ్తే ఇంక నాకు తెలుసు నాకు టైమే ఉండదు. సో అందుకని నేను ఇప్పుడు చేస్తా ఉన్నాను. నా పనులు ముందు అసహ్యంగా ఉన్నిందనేసి నేను 1 ఇయర్ కాసా. సో దాన్ని చూసి నా పనులు ముందుకు ఉంది అనేసి చూసి నా స్కూల్లో ట్యూషన్లు అంతా కూడా రేంపిస్తూ ఉంటాయి అనేసి ఉండే. సో అందుకే నేను వీడియో అయితే నేను ఏమి వేయకుండా 1 ఇయర్ ఊరికే సైలెంట్గా ఉంటే వెనకాల పోతుంది. మనం ఇప్పుడు ఆ డాక్టరే 2 ఏళ్ళు కొడతా ఉంటాడు, 2 ఏళ్ళు. ఇప్పుడు 2 ఇయర్స్ అంతా మనం అలా కాయిన్ కూడా వేయలే. పోనీ ఆ డాక్టర్తో ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ మంత్ వేరే పనులు పెరికేస్తాను 2 అంటాడు. పైన ఆల్రెడీ 2 పెరికేస్తాడు, కింద ఇప్పుడు 2 కూడా పెరికేస్తాడంట. 4 పనులు మ్యాజిక్. సో అందుకని నేను వాడితో ఎక్కువ మాట్లాడను కూడా వేయలేదు. సో నేను ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది కాబట్టి, లేకపోతే నేను అప్పుడే ఏమైనా ట్రై చేసి నింటే వీళ్ళకి కొంచెమైనా కొన్ని వీడియోలు వేసి నింటే నాకు కొంచెమైనా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళేమో. సో ఇప్పుడు కూడా ఏం టూ లేట్ కాదు. ప్లీజ్ సపోర్ట్ గైస్. సో గైస్, నేనైతే చెప్పినట్టే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. సో అట్టే నేను పీయూసీలో ఉన్నప్పుడు నేను ఫుల్ స్కిన్నీగా సన్నంగా ఉంటా అండి. సో దాని ఫోటో అయితే నేను ఇక్కడ వేస్తాను చూడండి. నేను జిమ్ జాయిన్ అయినప్పుడు నేను 47 kgs ఉంటాను, 48 kgs ఉంటా అండి. 48 kgs అప్పుడు నేను సెకండ్ పీయూసీలో ఉన్నప్పుడు నేను జాయిన్ అయింది జిమ్కి. సో నేను ఇప్పుడు ఉండే ఫోటో కూడా నేను ఇక్కడ వేస్తాను. సో నేను ఇప్పుడైతే 60 kgs ఉన్నాను, 59.8 అట్లుండాను. సో ఆ ఫోటో కూడా నేను ఈ పక్కేస్తాను. సో నాకు ఈ ఫిజిక్ రాను 2 ఇయర్స్ పట్టే. సో ముందంతా నేను సన్నగా ఉండా అనేసి ఎక్కువ ఇంటాన్ని నేను. సో ట్రాన్స్ఫార్మ్ అవుతాము అనేసి 2 ఇయర్స్ అయినాక, నేను 2 ఇయర్స్ కూడా కాలేదు, 1 ఇయర్ 9 మంత్స్ అట్లా అవుతుంది. సో ఈ ఫిబ్రవరి వస్తే 2 ఇయర్స్ కంప్లీట్. సో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో హలో గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద ట్రూ వ్లాగ్స్. ఈరోజు ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను అంతా నార్మల్ నా ఇంట్రడక్షన్ అట్టే ఇస్తా ఉన్నాను. అండ్ నాకు ఎప్పుడు యూట్యూబ్ జాయిన్ చేద్దాం అనుకున్నా కూడా, సో నేనైతే టూ ఇయర్స్గా కాస్తా ఉన్నాను. ఎప్పుడెప్పుడు యూట్యూబ్ అప్లోడ్ అవుతుంది, సో ఎవరు చూస్తారు ఈ వీడియో, ఎప్పుడెప్పుడు అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో అనేసి నేను కాస్తానే ఉన్నాను. సో రేపు 7 o'clock అయితే ఇది అప్లోడ్ అవుతుంది.
7 o'clock మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. అండ్ నేను జిమ్ సెకండ్ పీయూసీలోనే నేను జాయిన్ అవుతి. జిమ్కి జాయిన్ అయినప్పుడు నేను 48 కేజీస్ ఉంది. 48 కేజీస్ అప్పుడు ఫోటో నేను ఈ పక్కేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 1 year 9 months అయినాక నేను ఇప్పుడు ఇట్టుండాను. సో ఈ పక్కేస్తాను చూడండి. ఇప్పుడు నాకైతే 1 year 9 months పట్టింది. నేను చాలా సన్నగా ఉంటాను. సో ఎవరు చూసినా సన్నగా ఉండవు, స్కిన్నీ అనేసి ఎవరు చూసినా అదే చెప్తాండ్రి, బక్కగా ఉండవు అనేసి. సో నేనైతే ట్రాన్స్ఫార్మ్ అవుతాము అనేసి డిసైడ్ చేసి జిమ్కి జాయిన్ అయింది. నేను స్టార్టింగ్ జిమ్కి జాయిన్ అయ్యేటప్పుడు ఆ జిమ్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ జిమ్ మార్గా ఉంటుంది. ఏ మెటీరియల్స్ ముట్టినా అల్లాడేది. ఈ పక్కన మీరు రోప్ పుష్ డౌన్స్ చేస్తా అంటే పైన మిషన్ అల్లాడేది, ఈ పక్క వెయిట్ ఎత్తేస్తా అంటే కింద ఉండే ప్లేట్స్ అల్లాడేది. ఆ జిమ్కి ఎందుకుదా చేరుకుని అనేసి 3 నెలలు అదే జిమ్లో నేను ఉంచి, బట్ నాకు మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది. ఆ 3 నెలలు నేను 2 కేజీస్ అట్టా అయింటాను. సో నేను ఇప్పుడు Fit24 అని ఉత్రలి జిమ్లో నేనైతే వర్కౌట్ చేస్తాను. సో అక్కడ జాయిన్ అయ్యి 1 year 6 months అవుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ జిమ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఎట్లుండేదంటే, ఆ వీడియో నా దగ్గర లేదు, ఉంటే నేను మీకు చేస్తాను. బట్ అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా ఉండలేదు చూపించేకి. సో ఇప్పుడు నేను వీడియోస్ క్లిప్స్ మంది ఫోటోలు అంతా తీసేదానికి అవైతే క్లిప్స్ నా దగ్గర ఉంది, అది కావాలంటే నేను వేస్తాను. సో అలా అప్పుడు జాయిన్ అయినాక సో అట్టా నేను ఇప్పుడైతే నార్మల్ మీడియం ఫిజిక్లో ఉంటాను. నేనైతే సాల్దు ఇంకా కొంచెం దప్పమవ్వాలా. రోజు ఇట్టా బ్లాగ్స్లో చెప్తా ఉంటాను నా ఫిజిక్ అప్డేట్ కానీ. సో నేను ఏదేది వర్కౌట్ చేస్తాను అనేసి ప్రతిదీ నేను మీకు యూట్యూబ్లో వేస్తాను. అండ్ డైలీ వ్లాగ్స్తో పాటు ఫిట్నెస్ 2 మిక్స్ ఉంటుంది. సో నేనే తింటాను, సో నేనే సప్లిమెంట్స్ వాడతాను. ఆ సప్లిమెంట్స్ కూడా ఒకరోజు మొత్తం మీకు ఆ వీడియో ఫుల్ వేస్తాను. సో నేను ఇప్పుడు సప్లిమెంట్స్ ఇప్పుడైతే నేను చెప్పట్లేదు. సో మీకు సప్లిమెంట్స్ కావాలంటే నేను నెక్స్ట్ చూస్తాము, ఎప్పుడు అవుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా నా సప్లిమెంట్స్ కూడా నేను రివీల్ చేస్తాను. సో మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే, ఒకవేళ బోరింగ్గా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మిమ్మల్ని నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి నేను కన్ఫామ్ ట్రై చేస్తాను. ఒకవేళ మీకు బోర్ కొడేస్తే ఐఎమ్ రియల్లీ సారీ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో ప్లీజ్, ఇది అంత క్లారిటీగా ఉండదు ఎందుకంటే అది బ్లాక్గా ఉంటుంది. అక్కడైతే ఇంట్లో షూట్ చేసింది కాబట్టి అక్కడ లైటింగ్ అంత వెలుతురు అయితే లేదు ఇంట్లో. సో అందుకే నేను ఇక్కడ బయట వచ్చి షూట్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ యూట్యూబ్ చేస్తాను అనేసి ఎడిటర్కి చెప్పాను, మనం యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నాంరా, ఏదైనా ఒక ఛానల్ పేరుని ఎడిట్ చేసి ప్రోమో మార్క్ ఒక 2 minutes 3 minutes అటు వచ్చే మారిగా ఫస్ట్ దాన్ని అప్లోడ్ చేస్తాము. దాన్ని నెక్స్ట్ ఇతర ఫస్ట్ వీడియో షూట్ చేసి వ్లాగ్స్ షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము అనేసి 2 minutes ఏదైనా ఒకటి ఎడిటింగ్ మార్గాన్ని పంపిస్తే వాడు ఎట్టు ఎడిట్ చేసిండారంటే మీరు ఎప్పటి నుంచి అడుగుతారు, ఎడిటరు ఎంత పెద్ద ఎడిటర్ అంటే ఆ క్లిప్ చూసే నాకు చెప్పండి. యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందది సౌండ్?